బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రొద్దుటూరులో నమోదైన కేసులో పీటీ వారెంట్పై ఆయన్ను కడప నుంచి తీసుకెళ్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వర్ర రవీందర్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 10 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 40 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి వర్ర రవీందర్ రెడ్డిని అయితే కోర్టులో ప్రవేశపెట్టారైతే న్యాయస్థానం ఏం చెప్పింది? డీటెయిల్స్ ఏంటి? అఖిల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వివాదాస్పదమైన పోస్టులు పెట్టి అనేక అటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ఏదైతే షర్మిల విజయమ్మ మీద అదేవిధంగా వైఎస్ మీద కేసు వివాదాస్పదమైన పోస్టులు పెట్టి వివాదాస్పదంగా మారిన వర్ర రవీందర్ రెడ్డిని గత నెలలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదైన పరిస్థితుల్లో తాజాగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు మీద కేసు అసభ్యంగా పోస్టులు పెట్టాడంటూ పొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని పీటీ వారెంట్ మీద తీసుకుని ఈ రోజు ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచారు. ప్రొద్దుటూరు 1 టౌన్ లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ప్రొద్దుటూరు పోలీసులు పీటీ వారెంట్ వేసిన వెంటనే అనుమతి లభించడంతో ఆయన్ను ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దానికి సంబంధించి మెజిస్ట్రేట్ మరి కొద్దిసేపట్లో సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కడప జిల్లాకి సంబంధించి 10 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి రోజుకో పోలీస్ స్టేషన్ నుంచి పీటీ వారెంట్ రావడం, అతన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే అతన్ని కస్టడీకి ఇవ్వాలంటూ కడప పోలీసులు, పులివెందుల పోలీసులు కడప కోర్టులో ఇప్పటికే ఒక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణకు 26వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యం. మరోవైపు నెల్లూరుకు చెందిన ఇతని సహచరుడు వివేకానంద రెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని నెల్లూరు నుంచి తీసుకొచ్చి విచారిస్తున్నారు. అతన్ని కూడా కోర్టుకి ఈ రోజు హాజరుపరిచారు. మొత్తం మీద ఏదైతే ఇటు వర్ర రవీందర్ రెడ్డికి అతనితో పాటు పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏ రోజుకు ఆ రోజు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 6గురు ఈ విధంగా అరెస్ట్ అయిన వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మొత్తం 40 మందికి పైగా తన టీంలో పనిచేశారని కూడా వర్ర రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే గతంలో SC/ST అట్రాసిటీ కేసు కూడా ఒకటి నందలూరు పోలీస్ స్టేషన్ లో నమోదైతే దాన్ని పులివెందులకు మార్చారు. ఆ కేసుకు సంబంధించి సజ్జల భార్గవరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా ఈ కేసులో ఉన్నారు. వారిద్దరు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆ కేసును కూడా విచారణ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వర్ర రవీందర్ రెడ్డితో పాటు అతని వెనక ఉన్న టీంను మొత్తం పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.